వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈరోజు చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే బెంగళూరు ఫేమస్ మేఘనా బోన్లెస్ చికెన్ బిర్యానీ. ఇది ఎంత టేస్టీ ఉంటుందంటే దీనికోసం సాటర్డే సండే వీకెండ్స్ అయితే జనాలు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా క్యూలో నుంచొని దీన్ని తిని వస్తారండి. అంత టేస్టీ అంతా ఉండే ఈ చికెన్ బిర్యానీ నేను కూడా ఒకసారి ట్రై చేశానండి. నియర్లీ 90% దాకా అలాగే ఉంది. సో దీన్ని మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 1 kg అంత బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడా అంత సాల్ట్, అలాగే పసుపు, కారం కూడా నేను ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసి ఇక్కడ 2 ఎగ్స్ వేసుకుంటున్నాను నేను. సో ఇలా ఎగ్స్ అన్ని బీట్ చేసుకొని 2 ఎగ్స్ వేసుకొని దీంట్లోకి 1 కప్ అంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మన స్పూన్తో కాదండి, చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కోటింగ్ అంతా, మసాలా కోటింగ్ అంతా ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ లుక్ రావడానికి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 1/4 కప్ అంటే నియర్లీ ఒక 5 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకోవాలి. ఇది కూడా బాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకు అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇది ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేశాక తర్వాత ఆయిల్ పాన్ పెట్టేసి ఆయిల్లో ఒక హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ముక్కలు వేశాక తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ముక్కలు వేస్తే నూనెంతా పట్టేసుకుంటే అండి. సో హై ఫ్లేమ్లో పెట్టి ముక్కలు వేసి తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ఈ ముక్కలని మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇలాగే మనం మిగతా ముక్కలన్నీ, చికెన్ పీసెస్ అని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఈ పీసెస్ అని మనం పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక స్టెప్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు రైస్ కోసం నేను ఇక్కడ 3-4 లీటర్స్ అంత నీళ్ళు తీసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలకులు అన్నీ వేసి దీనికి టేస్ట్కి సరిపడా అంత ఉప్పు నీళ్ళలోకి వేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే రైస్ అంతా స్టిక్కీ కాదు. సో ఇలా వేసాక ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక బర్నర్ పైన పెట్టేసి ఇంత లోపల హెవీ కొంచెం మందపాటి గిన్నె తీసుకొని దీంట్లోకి నూనె వేసి హోల్ గరం మసాలా వేసి తర్వాత ఇలా ఉల్లిపాయలన్నీ చాప్ వేసుకున్నాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీన్ని తీసుకొని కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన ఉల్లిపాయల్లోకి మనము సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒక 2 కట్టల కొత్తిమీర తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కట్ అంత పుదీనా, తర్వాత ఒక 5-6 టమోటాలు దీనిలో కట్ చేసి వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మగ్గాలండి. అప్పుడు దీంట్లో సాల్ట్ వేసి కొంచెం చిల్లీ పౌడర్ వేసాను, 1 టేబుల్ స్పూన్ అంతా. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి సిమ్లో పెట్టేసి ఒక 1/2 లీటర్ అంతా పెరుగు వేసా. సిమ్లో పెట్టండి. అప్పుడు తర్వాత బాగా ఈ పెరుగు అంతా ఇలా సైడ్స్ అంతా ఆయిల్ వచ్చేదాకా కుక్ అయ్యాక దీంట్లోకి బిర్యానీ మసాలా, అలాగే కచ్చా బిర్యానీ మసాలా అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని తీసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. సో ఇది బాగా ఉడికాక 80% మాత్రమే ఉడకాలండి. ఫస్ట్ లేయర్ గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ఏ బిర్యానీ కన్నా కానీ 80% కుక్ అయిన రైస్ని ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. ఫుల్గా కుక్ అయిన రైస్ని వేసుకుంటే కింద ఇంకా ఆవిరికి ఇంకా మెత్తగా అయిపోతుంది. సో 80% కుక్ అయిన రైస్ని మాత్రం వేసుకొని తర్వాత ఇంకా కొంచెంసేపు ఉడకనివ్వాలి. బియ్యం ఉడికాక ఒక 2 నిమిషాల పాటు తర్వాత మనం 80% 90% కుక్ అయిన రైస్ అంతా వేసేసి దీనిపైన కొత్తిమీర ఉంటే, అలాగే కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసేసి దీనిపైన ఫుడ్ కలర్, ఇలా రెస్టారెంట్ స్టైల్ లుక్ రావడానికి ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేశాను. మీరు కావాలంటే సాఫ్రాన్ పాల్లో కలిపేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కొన్ని ఉల్లిపాయలు తీసి పెట్టాం కదా ఫ్రై చేసి, అవి తీసుకొని బాగా సిమ్లో పెట్టేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని ఇలా ఉల్లిపాయలు వేసుకొని నూనె కాగాక ఉల్లిపాయలు వేసుకొని ఇవి బాగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక కొంచెం ఇవి వేగనివ్వాలి. కొంచెం ప్రొసీజర్స్ ఉంటాయండి, దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతే చాలా
కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే దీంట్లోకి పసుపు, కారం వేసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లంత కారం వేసాను. అలాగే దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని. సో దీంట్లోకి ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి దీన్ని ఇట్లా ఒకసారి ఫ్రై చేశాక దీంట్లోకి ఒక 10 టమోటాల దాకా నేను ప్యూరీ వేసానండి. మెత్తగా మిక్సీకి వేసి దాన్ని వేసాను. నేను 1.5 కేజీ రైస్ తీసుకున్నాను. సో దానికోసం నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం టమోటా పేస్ట్ అనేది బాగా ఉడకాలి. సైడ్స్ అంతా ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చేదాకా మనం ఈ టమోటాస్ కుక్ చేస్తే అప్పుడే ఆ గ్రేవీ కానీ కర్రీ కానీ చాలా టేస్టీ ఉంటుందండి. లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ దీంట్లోకి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా దొరుకుతుందండి, అది కూడా వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉండే ఫ్రెష్ క్రీమ్నే యూస్ చేశాను ఇక్కడ. సో ఈ క్రీమేనండి ఈ కూరకి చాలా టేస్ట్ ఇస్తుంది. సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. నేను ఇక్కడ 1 కప్ అంతా వేసాను, 1.5 కప్ అంతా వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, వేసుకోండి. సో ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, అది పోసేసుకొని కొత్తిమీర వేసేసి అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి టేస్ట్ అనేది, ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో. నాకు ఇక్కడ కొంచెం కారం ఉప్పు సరిపోలేదండి, కొంచెం వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాను. ఇంతేనండి ప్రొసీజర్. ఇప్పుడు మన రైస్ కూడా చెక్ చేసుకున్నాం. చూడండి ఇలా రైస్ అంతా బాగా కుక్ అయింది, ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని రైస్ పెట్టి దానిపైన మనము ఇలా ఈ బోన్లెస్ చికెన్ అంతా దీనిపైన పెడతారు. ఇదేనండి అక్కడ కూడా మేఘనాలో సర్వ్ చేసే బోన్లెస్ చికెన్ బిర్యానీ. చాలా టేస్ట్ ఉంది. అక్కడ 400-500 పెట్టే కన్నా మన ఇంట్లోనే మనం టేస్టీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైతాతో కానీ లేకపోతే అలాగే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు స్పైసీ మీ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.